నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ రాశి ఫలితాల కార్యక్రమం ప్రారంభించబోయే ముందు మీకు జ్యోతిషశాస్త్రపరమైన విషయాన్ని తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఏంటంటే మీకు అందరికీ తెలుసు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత గారు గెలుస్తారని, అందులో ఏమాత్రం సందేహం లేదని శుభతిథి గంటల పంచాంగంలోను, పెద్ద పంచాంగంలోను, అదేవిధంగా ఈ మీడియా ద్వారా ములుగు.comలోను స్పష్టంగా చెప్పడం జరిగింది. అందరి అంచనాన్ని తలకిందులు చేస్తూ అమ్మ అధికారంలోకి రావటం అనేది జరిగింది. అదే పంచాంగంలో నేను ఇంకోటి కూడా హెచ్చరిక చేశాను. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత గ్రహగతులు ఎంతమాత్రం బాగాలేవు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త వహించండి నేను కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆమె బాగుండాలని చెప్పని ప్రార్థించమని నేను చెప్పడం, నేను కూడా యథాశక్తిగా నాకు తోచింది నేను చేయటం, అవన్నీ కూడా మీకు చెప్పాను. మీలో కొంతమంది ప్రతిస్పందించి పూజలు పురస్కారాలు చేశారు. అయితే భగవంతుడు కరుణించలేదు. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే, జయలలిత గారి అంత్యక్రియలు మాత్రం శాస్త్రసమ్మతంగా జరగలేదు. కారణం ఏంటంటే, శశికళ గారు అంత్యక్రియలు చేశారు. స్త్రీలకి అంత్యక్రియలు చేసే అధికారం లేదు, పిండం పెట్టే అధికారం లేదు, తర్పణం ఇచ్చే అధికారం లేదు, అన్నశ్రాద్ధం పెట్టే అవకాశం లేదు, హిరణ్యశ్రాద్ధం పెట్టేటువంటి అధికారం లేదు. అదేవిధంగా మట్టి చేయటానికి కానీ, అగ్ని సంస్కారం చేయటానికి కానీ వాళ్ళకి అధికారాలు లేవు. వాళ్ళకి నిర్దేశించినటువంటి పూజలు, పురస్కారాలు, వ్రతాలు అవన్నీ ఉన్నాయి, వాటిని చక్కగా చేసుకోవచ్చు. కానీ ఈ రకమైనటువంటి అపరకర్మల్లో ఏమాత్రం కూడాను స్త్రీలకు అధికారం లేదు. స్త్రీలు కనీసం గాయత్రి మంత్రాన్ని పఠించడానికి కూడా వీల్లేదు. అంతేకాకుండా యజ్ఞయాగాది హోమాది క్రతువుల్లో కూడాను భర్త లేనిదే పాల్గొనడానికి వీల్లేదు. ఇది నేను చెప్పిన విషయం కాదు, ఇది శాస్త్రం చెప్పిన విషయం, వేదంలో చెప్పబడ్డ విషయం. తమిళనాడులో ఉన్నటువంటి ఏ ఒక్క పండితుడినైనా అడగండి, నేను చెప్పింది కరెక్టో కాదో వాళ్ళే మీకు సమాధానం చెప్తారు. పైగా సూర్యాస్తమయం తర్వాత ఖననం చేయటం కూడాను శాస్త్రసమ్మతం కాదు. ఇలాంటి విషయాల్ని తెలుసుకొని వాటికి తగినటువంటి ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేయటం వల్ల ఆమెకు ఆత్మ శాంతిస్తుందని, అదేవిధంగా తమిళనాడు ప్రజలు బాగుండాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా ఆమె పోయినటువంటి లోటుని మానసికంగా సర్దుకోగలిగేటువంటి స్థైర్యం మీకు భగవంతుడు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ విషయాలు చెబుతున్నాను. అంతేగాని ఏదో ఎక్కడా లేని విషయాలు తీసుకొచ్చి నేను చెప్పలేదు. ఇవి స్పష్టంగా శాస్త్ర గ్రంథాల్లో ఉన్నాయి. నాకు తెలిసి నేను ఇంతవరకు కూడాను ఒక స్త్రీ దాన సంస్కారాలు చేయటం, అగ్ని సంస్కారాలు చేయటం, లేకపోతే మట్టి చేయటం, అంత్యక్రియలు చేయటం నేను ఎక్కడ చూడలేదు. నేనే కాదు, ఎవరు చూస్తున్నారు. కనుక ఈ విషయానికి సంబంధించి తగినటువంటి ప్రాజాపత్య కార్యక్రమాలు చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం 3 వంతులు బాగుంది. సానుకూలమైనటువంటి కార్యక్రమాల్ని విజయవంతమైన బంధాలు నడిపించగలుగుతారు. ప్రతిదానికి కూడాను అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలకి పెట్టుబడి పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో
అవి తిరిగి వెనక్కి రానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. మానసికమైనటువంటి ఇబ్బందుల్ని, కొన్ని అవమానాలని ఓర్చుకోవలసిన పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపార సంబంధమైన లావాదేవీలు ఏమాత్రం అనుకూలంగా ఉండవు. రొటేషన్లో ఉన్నటువంటి మనీ ఏదైతే ఉందో అది చేతికి అందదు. ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో కూడాను కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా, కొన్ని రకాలైనటువంటి ఉపాయాల ద్వారా మీరు కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. వీసాకు సంబంధించిన విషయాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు సానుకూలమైనటువంటి వారం ఇది. ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి తప్పకుండా గోచరిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి, పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యి పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగం సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళకి సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. తప్పకుండా ఇంటర్వ్యూలలో నెగ్గి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఆర్థికంగా అందించగలుగుతారు. చేతుల్లో డబ్బులు పెట్టుకొని కూడాను శుభకార్యాలు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంబంధాలు దగ్గరగా వస్తాయి, దూరంగా వెళ్తాయి. ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు ఇలా సంబంధాలు దూరంగా వెళ్తున్నాయని చెప్పి ఆలోచిస్తే రకరకాలైనటువంటి కారణాలు కనపడతాయి. అందులో దొంగ స్వామీజీలు, ఏమీ తెలియని వాళ్ళు, వీళ్ళందరూ కూడాను ఏవేవో చెప్పి మిమ్మల్ని భయపెట్టడం జరుగుతుంది. అందువల్ల కొన్ని సంబంధాలని వెనక్కి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అనాలోచితంగా ఏమాత్రం జ్యోతిష్ శాస్త్రం మీద పరిజ్ఞానం లేని వాళ్ళు చెప్పినటువంటి మాటల వల్ల మీరు మంచి సంబంధాలని రెండింటో మూడింటో కోల్పోతారు. ఇప్పుడు సంబంధాలు చూసి పెళ్లి చేద్దామంటే ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది. పెళ్లి చేసే పరిస్థితిగా గోచరించట్లేదు. ఎక్కడ చూసినా ఇబ్బందికరమైన వాతావరణం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చిల్లర కోసం పరితపించిపోతున్నారు. అనేక రకాల కార్యక్రమాలన్నీ కూడా వెనక్కిపోతున్నాయి. అందుకని పెళ్లిని ఏమీ చేయలేక వాయిదా వేస్తారు. అందుకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా ప్రేమ పెళ్లిళ్ళ పట్ల మీకున్న అభిప్రాయాన్ని విస్పష్టంగా చెబుతారు. ఇలాంటి దిక్కుమాల పెళ్లిళ్ళు నేను చేయను, ఇంట్లో ఉంటే ఉండండి, పోతే పోండి అని మాట్లాడతారు తప్ప రెండో మాట మీ నుంచి రాదు. విద్యా సంబంధమైన విషయాలకి, కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలను మీకున్నటువంటి ప్రతిభ పాఠవాలకి, నేర్పుకి, వీటన్నిటికీ కూడాను కొన్ని అగ్ని పరీక్షలు ఎదురవుతాయి. ఎందుకంటే మీ యొక్క సామర్థ్యాన్ని నిర్ణయించాల్సినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తారు. కర్ణుడు మహారథుడైనప్పటికి కూడాను భీష్ముడిని పెద్దవాడిని చేసి సైన్యాధ్యక్షుడిగా చేసి సుయోధనుడు బల నిర్ణయం చేయమంటే అందరినీ కూడాను మహారథులుగా చెప్పి కర్ణుని మాత్రం అర్ధరథుడు అని చెప్పని నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయం వల్ల ఆయన ఎంతగానో బాధపడి భీష్ముడు ఉన్నంత వరకు కూడాను నేను కురుక్షేత్రంలో అడుగుపెట్టను అని చెప్పని శపథం చేస్తాడు. అంటే అంత పెద్ద స్థానంలో ఉన్నటువంటి మహానుభావులే అధర్మమైనటువంటి తీర్పులు ఇస్తే ఇక ఈ సమాజంలో మీకు కూడా అలాంటివే ఎదురవుతాయి. మీకు ఎన్ని రకాల క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు కూడాను కులము మతం అనేటువంటి రెండు క్వాలిఫికేషన్స్లో మీరు తప్పారు కాబట్టి మీకు ఎన్ని అర్హతలు ఉన్నది వ్యర్థమే అవుతుంది. ఏదో విధంగా పోరాడి భగవంతుడి దయ వల్ల కొన్ని విషయాలు సానుకూలం చేసుకొని జీవితాన్ని గడపగలుగుతారు. ఎదురొడ్డి కష్టపడి సంపాదించుకున్నదే తప్ప ఏదైనా ఒక్కళ్ళు కూడా లిఫ్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం మంచిది. అదేవిధంగా దైవికమైన పొడితోటి ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషరాశి వారికి రోజ్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.